తెలంగాణ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే బుల్డోజర్లు రాజ్యమెలుతున్నాయని పలువురు అసహనం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పట్టణ పూర్వ వైభవం పేర పేదల ఇళ్లు కూలగొడుతున్నారని బాధితులు లబోదిబోమంటున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కార్పొరేషన్ అధికారులు బుల్డోజర్లతో వ్యాపార సముదాయాలను మట్టుబెడుతున్నారని వారు అధికారులతో గొడవపడ్డారు. ఉన్నత విద్య ఉన్నా ఉద్యోగం రాక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్న తమపై స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బుల్డోజర్లను ప్రయోగిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు మీద మాకు నోటీస్ లేకుండా వితౌట్ పర్మిషన్ తోటి ఏం తీయకుండా కరెంటు పోల్ కూడా తీయకుండా మధ్యలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంది, అది కూడా ముట్టుకోకుండా డైరెక్ట్గా మేము వచ్చినటువంటి మా జీవనోపాధి వీళ్ళు మట్టి జల్లకి మొత్తం గులగొడుతూ ఉన్నారు. వీళ్ళు ఇది కొంచెం ఆపి మాకు న్యాయం చేయాలి. ఇంకో విధంగా ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీయలేదు, పోళ్ళు ఎక్కడెక్కడ పోళ్ళు అట్లే ఉన్నాయి. ఉత్తగా తవ్వి అక్కడ వదిలిపెట్టిపోతే మేము ఎట్లా బతకాలి? మేము రోడ్డు మీద 500-600 కుటుంబాలు బతుకుతున్నాయి. నేను డబుల్ పీజీ చదువుకున్నాను. నేను ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ సైకాలజీ, BLLB చదువుకున్నది. నాకు ఎంప్లాయ్మెంట్ లేక ఒక రూమ్ తీసుకొని మీ సేవ పెట్టుకొని ఆన్లైన్లో నడుచుకుంటే ఈవినింగ్ ఒక స్నాక్స్ పెట్టుకొని బతుకుతున్నా. ఇప్పుడు అది కూడా గొలవడుతున్నా. నేను ఎక్కడ బతకాలి, ఎట్లా బతకాలి నేను అంటే ఇవన్నీ తెలియదక్క పనులు కాదా? తెలియతోటి అన్నీ ఆలోచించి అండర్ గ్రౌండ్ అనేసి పోలని తీసిన తర్వాత మీరు చేయండి. ఈ పని చేయకుండా తీయకుండా ఇట్లా ఉత్తర కూల కట్టిపోతే మేము ఎట్లా బతకాలి? మేము